ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? ఈవెన్ పిఐఎల్ కూడా వేశాను కోర్టులో, అది కూడా పట్టించుకోకపోతే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నదా అనేదే పాయింట్. Judiciary can give a direction, nobody can enter. I can understand. Same thing I am asking to judiciary. How long you can keeping pending for the person who has given his life? He is a brilliant student. ఎందుకు చనిపోయింది అనేది ఇంతవరకు మీరు వెరిఫై చేయరు. కాకపోతే మొదలవుతుంది 1 year అయినా మీరు అన్ని కేసులు పట్టేస్తున్నాం, ఎన్నో కేసులు పట్టేస్తున్నాం అని అన్ని చెప్తున్నారు. కానీ మరి వేముల రోహిత్ కేసు ఎందుకు సీరియస్ తీసుకుంటలేరు? అందుకు వాళ్ళ తల్లిని కలవాలి, సింపతి చూపించడానికి వచ్చాను. ఆమెనే అరెస్ట్ చేసిపోయినప్పుడు ఇక నా పని ఏదైనా కోర్టు అనుమతి లేదు కాబట్టి మేము లోపలికి పంపించడం లేదని పోలీసు ఏదైనానండి అన్ని కోర్టు అనుమతి. కోళ్ల పందాలు ఎట్లయినాయండి? కోర్టు అనుమతులు ఇచ్చిన ఎన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు అయినాయి. ఇది కేవలం మాట చెప్పడానికి, మీడియాకు చెప్పడానికి వారికి వస్తుంది. కానీ నేను పోతే నేను ఉగ్రవాదినా లేకుంటే నక్సలైట్నా? నేను వాళ్ళ తల్లి పాపం 1 year నుంచి వాళ్ళ కొడుకుకు అన్యాయం జరిగింది, ఇంతవరకు రిజల్ట్ వస్తలేదు. సింపతి చూపించడానికి వచ్చాను. ఐ వాజ్ సిట్టింగ్ మోర్ దాన్ 2 hours, 2.5 hours. బట్ అన్ఫార్చునేట్ వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు. ఆఖరి వాళ్ళ తల్లినే ఎక్కించుకొని పోయిండ్రు, అరెస్ట్ చేశారు. కాబట్టి కేసులో మీరు ఎలా డిమాండ్ చేస్తున్నారు? వీసీ అప్పారావు కావచ్చు, లేకుంటే అదో చూడండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఈ దేశంలో హిందుత్వం తేవడానికి ఏబీవీపీని ప్రోత్సహించి మిగతా రాజకీయ పార్టీలను, సెక్యులర్ పార్టీలను అంతా ఫినిష్ చేయడానికి ఒక నాటకం ఇవాళ ఏబీవీపీ వాళ్ళు ఇచ్చిండ్రు. నోబడీ కెన్ ఎంటర్. జ్యుడిషియరీ హాస్ గివెన్ ఎ డైరెక్షన్. అంటే దట్ మీన్స్ ఏమైతుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇండైరెక్ట్ గా ఏబీవీపీ సపోర్ట్ చేసి మిగతా ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ అన్ని ఆర్గనైజేషన్లు ఫినిష్ చేయాలి అనే ఆలోచన చేస్తున్నారు. పోలీసులు పెట్టి అనగదొక్కాలని చూస్తున్నారు. ఇది అనగదొక్కడు కాదు. ఒక ఎస్సీ మీద కానీ ఒక బీసీ మీద ఇలాంటి అరాచకం జరిగితే తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం దానికి విరుద్ధంగా జరుగుతుంది అనేది నా ఉద్దేశం.